ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరొక దినం ఈ దినాన్న మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకుంటానికి దేవుడు మనకు అందరికీ అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి లెక్కలేని వందనములు, స్తోత్రములు చెల్లించున్నాం. ఆ, ఈ దినము మన యొక్క ధ్యానాంశము యేసు చేసిన ప్రార్థన. మనం బైబిల్లో చూస్తే అనేక మంది ప్రార్థనలు చేశారు. అప్పుడు చాలా చక్కటి అద్భుతాలు జరిగినాయి. మోషే ప్రార్థించగా, లేదా యెహోషువ ప్రార్థించగా, ఇవన్నీ మరి ఏలియా ప్రార్థించగా, ఇవన్నీ అద్భుతాలు జరిగినాయి, మనం చూసాము, మనకు తెలుసు. ఇక్కడ యోహాను సువార్త 10-17 అధ్యాయాల్లో యేసు ప్రభు మరి ప్రార్థించారు. ఆయన ఎందుకు ప్రార్థించాడు అనేది మనం ఇవాళ ఏం ప్రార్థన చేశారు, ఎందుకు ప్రార్థించారు అనేది ఇవాళ మనము ఒకసారి ధ్యానం చేయవలసి ఉన్నది. అందుకుగాను మరి యోహాను సువార్త 17వ అధ్యాయము అందరూ పెట్టుకుంటే మీకు ఈజీగా ఫాలో చేయటానికి అవకాశం ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి 19 వచనాల్లో మనం చూస్తే యేసు ప్రభు అక్కడ ప్రార్థన చేసి ఉన్నారు. ఆయన ఏమని చేశారంటే, యేసు 17వ అధ్యాయము మొదటి 19 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ దేవుడు, సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. గత 2-3 వారాల నుంచి మనము కూడా మరి ఎటర్నల్ లైఫ్, ఎటర్నల్ హౌస్ అనగా నిత్య జీవము, అదేవిధంగా నిత్య గృహము, నివాస గృహము, నేను వెళ్ళి నేనుండే చోటను మీరు కూడా ఉండులాగున మీ కొరకు మరి పరలోకమందు గృహములు 14వ అధ్యాయంలో చూస్తారు కదా, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి వచ్చి నేనుండే చోటను మీరును ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును అని ప్రభు సెలవిచ్చున్నాడు. కాబట్టి నిత్య జీవము, మనం నిత్యము ఎక్కడ ఉండాలి, వేర్ ఈజ్ అవర్ పర్మనెంట్ హౌస్ అనేవి మనం గత 2-3 వారాల్లో ధ్యానం చేసి ఉన్నాం. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ అవర్ హోమ్. ఇది ఈ లోకంలో క్రైస్తవ జీవనం సాగిస్తున్న ట్రాన్సిట్ లైఫ్. అయితే మనకి నిత్య జీవం అనేది ఉంది. ఆ నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అయితే నిత్య జీవం అంటే ఏంటంటే, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు అనే పాటలో కూడా మరి ఇదే నిత్య జీవం గురించిన అర్థం స్ఫురిస్తుంటది. ఇవన్నీ చెప్పి యేసు ప్రభు, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అని ఈ వాక్యము యాక్చువల్గా 4వ వచనము మంచి శుక్రవారం రోజున 6వ మాట చెప్పేటప్పుడు ఇది ఎక్కువగా రిఫర్ చేస్తుంటారు. ఎందుకంటే, ఐ హ్యావ్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు హ్యావ్ ఎంట్రస్టెడ్ టు మీ. యేసు ప్రభుని ఈ లోకంలో తండ్రి తన స్వకీయ కుమారుని లోకంలో ఎందుకు పంపించాడో, వాట్ ఈస్ హిస్ మిషన్ అనేది అంత సంపూర్ణముగా ఫుల్ అన్నమాట.
మనం కొన్నిసార్లు చెప్పినప్పుడు అది 100% ఉండదు. అయితే ఇక్కడ సంపూర్ణముగానే పదములో చాలా స్ట్రెస్ ఉన్నది. అదంతా నేను నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేయుచు విజ్ఞాపన చేస్తున్నాడు. ఐ హావ్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ అని చెప్పి, తండ్రి నీ చేతికి నా ఆత్మను సమాప్తమైనది అని చెప్పారు. ఇంక అన్నీ అయిపోయినాయి కాబట్టి సమాప్తమైనదని చెప్పేటప్పుడు ఈ ఈ మాట మనం ఎక్కువగా చదువుతుంటాం. తండ్రి, లోకము పుట్టక మునిపే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, లోకము పుట్టక మునిపే అదే మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇవి నా నామమున మీరు నన్నేమి అడిగిననో నేను చేతును అని ప్రభు మనకి తెలియజేస్తున్నారు. నా నామమున మీరు నన్నేమి అడిగిననో నేను చేతును అని చెప్పి, బలవంతుని బలహీనపరిచేది పాపము, బలహీనుడిని బలపరిచేది ప్రార్థన. అనగా బలవంతుడు పాపము ద్వారా బలహీనపరచబడి మరణంలోనికి వెళ్ళిపోతున్నాడు. అయితే బలహీనుడు దేవునిని అంగీకరించడం ద్వారా, ప్రార్థన ద్వారా బలపరచబడి యేసును నమ్ముట ద్వారా నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్ అనే దాన్ని అంగీకరించుచున్నాడు, పొందుకొనుచున్నాడు. ఇక్కడ ప్రభు చేసిన అతి పొడవైన ప్రార్థన ఈ యోహాను సువార్తలో నమోదు చేయబడింది. మొదటి 19 వచనాలు. ఈ ప్రార్థనని మనము 3 విభాగములుగా విభజించవచ్చు. మనము ప్రార్థన అంటే అది అసలు ఎండ్లెస్ టాపిక్ అది. అనేక ప్రార్థనలు ఉంటాయి. ఎబ్బేజ్ ప్రార్థన, మరి సమూయేలుని తల్లి చేసిన ప్రార్థనలు, ఇవన్నీ చాలా ప్రార్థనలు, రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థన దేవునితో సందర్శన. ప్రార్థన చేయటం అంటే మనము దేవునితో ఏకీభవించటం. ఇదివరకు మనకి ఇంటర్నెట్ ఆన్ చేస్తే అక్కడ 2 స్క్వేర్స్ ఇలాగా మూవ్ అవుతుంది. మూవ్ అయ్యి కనెక్షన్ ఓకే అయినప్పుడు ఆ 2 స్క్వేర్స్ సింక్రనైజ్ అయిపోయినట్టుగా మనకి సింబల్ వచ్చింది. ఇప్పుడైతే రావట్లేదు అనుకోండి. అనగా మనము ప్రార్థన చేసినప్పుడు we are directly connecting with the God. దేవునితో మనము డైరెక్ట్గా కనెక్ట్ అవుతున్నాము ప్రార్థన ద్వారా. ఇక్కడ యేసు ప్రభు కూడా తన తండ్రికి మరి ఒక సుదీర్ఘమైన ప్రార్థన చేసినట్టుగా ఈ యోహాను సువార్తలో నమోదు చేయబడింది. ఈ ప్రార్థన మనం 3 విభాగాలుగా విభాగించి చూడవచ్చు. మొదటి 5 వచనాలు తన కొరకు ప్రార్థన చేశాడు. ఆకాశం వైపు చేతులెత్తి, నీవు నాకు అధికారం ఇచ్చావు, ఈ భూమి ఈ పుట్టక మునిపే మరి నీవు నాకు ఇచ్చిన ఇవన్నీ కూడా నిన్ను మహిమపరిచాను. ఇప్పుడు నా గడియ వచ్చింది, మై టైమ్ హ్యాస్ కమ్. కాబట్టి నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా మరి ఫినిష్ చేస్తాను అని ఒక రిపోర్ట్ కింద తండ్రికి అక్నాలెడ్జ్ చేస్తూ, లోకము పుట్టక మునిపే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఇవన్నీ తను సమాప్తమైనదని చెప్పక మునుపు తండ్రితో తన గురించి చేసిన ప్రార్థన. హీఈస్ రిపోర్టింగ్ టు హిస్ ఫాదర్. అది అయిపోయిన తర్వాత 9 నుంచి 19 వచనాలు తన శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. మూడవది సంఘం కొరకు 20 నుంచి 26 వచనాలు ప్రార్థన చేసి ఉన్నాడు. దేవుని చిత్తమైతే మరి వచ్చే వారం
ఈ సంఘం కొరకు యేసు ప్రభు ఏం ప్రార్థన చేశారనేది 20 నుంచి 26 వచనాలు మధ్య ఉన్న ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ ఈ దినము మనము యేసు ప్రభు తన కొరకు ఏం ప్రార్థన చేసి ఉన్నాడో, తన శిష్యుల కొరకు ఏం ప్రార్థన చేసి ఉన్నాడో మనము ధ్యానించాలని నేను ఆశించుచున్నాను. తన శిష్యుల కొరకు ఏం చేశాడంటే 9వ వచనంలో, నేను నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ఎవరు వారు? ఆ శిష్యులు. కాబట్టి నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు. నీవు నాకు అనుగ్రహించున్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను అని చెప్పుచు, నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఇవి ఈ డైలాగ్ లేదా ఈ స్టేట్మెంట్ ఎవరైనా చెప్పగలరా? నావన్నీయు నీవి, నీవియు నావి అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే తండ్రి కుమారుల మధ్య ఉన్న ఆ సత్సంబంధము, ఏకత్వము, ఆ ప్రేమ ఈ స్టేట్మెంట్ని మనకి తెలియజేస్తుంది. సాధారణంగా దేవుడు ఏం చెప్తున్నాడు? మనము ఎవరైతే దేవుని ఆజ్ఞలకు విధేయులై ఉంటామో వారు ఆయన కుమారులుగా ఉండటానికి ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు, లేదా కుమారులుగా చేసి ఉన్నాడు. కాబట్టి దేవునికి ఉన్నవన్నీయు మనకు అవుతాయి. నావన్నీయు నీవే అని చెప్పుచున్నారు. దేవునివన్నీయు మనకిస్తున్నాడు. ఎందుకని? మనము దత్తపుత్రులము కాబట్టి. మనం ఏమంటున్నాము? నావన్నీయు నావి. ఇది ప్రాబ్లం లోకంలో. సెల్ఫ్ అన్నమాట. నాయి నావే, నాది నాది నాది, నేనే నేనే నేనే. ఇది ఎక్కువగా ప్రతి ఒక్కరిలో ఉండే ప్రాబ్లం. దానివలన అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. సంఘ నాయకత్వంలో కానీ, కుటుంబంలో కానీ, మరి ఆఫీసుల్లో కానీ, ఎక్కడైనా సరే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే. దేవుడు మనకి ఎంత పరిచర్య ఇచ్చాడో అంతవరకే ఉండాలి. కానీ అన్నీ నావి 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 అనేసి అంటుంటే సైతాన్ వచ్చి ఏమంటున్నాడంటే, నీవన్నీ నావి అంటున్నాడు. ఆల్ యువర్ మనీ, నీ టైం అంతా నాదే. నువ్వు ఆల్వేస్ మొబైల్లోనే ఉండు, నీ టైం అంతా నాదే. నేను చెప్పినవన్నీ చెయ్యి. సినిమాకెళ్ళు, మొబైల్లో ఉండు, లేకపోతే ఆడుకో, పేకాట ఆడుకో. నీ టైం అంతా నాది, నీ ఆస్తి అంతా నాదే, నేను కాజేసేస్తాను. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? వెళ్ళి అవన్నీ కూడా మరి నీవన్నీ నావన్నాడు సైతాను. మొత్తం అంతా అక్కడ పోగొట్టుకున్నాడు. ఆ విధంగా దేవుడేమో నావన్నీయు నీవి అని చెప్తున్నట్టే మనము నావన్నీయు నావి అని చెప్తున్నాము. సైతాను నీవన్నీ నావి అని మనకున్నవన్నీ కూడా తీసేసుకుంటున్నాడు. ఇక్కడ దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అయితే మనం ఆ నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలి? మొట్టమొదటిగా యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలోనే మరి ఏమని రాయబడి ఉంది? ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అది ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆ తర్వాత 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. దేవుని పిల్లలమయ్యాం అంటే దేవునికి చెందినవన్నీ మనవవుతాయి. అందుచేత మరి 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను.
తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇవన్నీ అయిన తర్వాత 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి ఇక్కడ ఈ 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు మొదటి 5 వచనాల్లో తన గురించి తండ్రికి రిపోర్టింగ్గా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతయు ఈ భూమి మీద నేను ముగించి నిన్ను మహిమపరచాను. ఈ లోకము పుట్టక మునిపే నీవు నాకు ఎటువంటి అధికారం ఇచ్చావో, ఎటువంటి మహిమనిచ్చావో, అదే మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని చెప్పి, నీవు నాకు అనుగ్రహించిన శిష్యుల కొరకు ప్రార్థించుచున్నాను. ఏం ప్రార్థన చేశారు? ఎందుకు చేశారు? అసలు నిత్య జీవం అంటే ఏంటి అనేది ఇదను మనం కొద్దిగా క్లారిటీగా ధ్యానించాలని నేను ఆశిస్తున్నాం. మనము బైబిల్ చాలామంది నేను ఇన్నిసార్లు చదివాను అని స్కోర్ చెప్పుకుంటూ ఉంటారు. కానీ మనము బైబిల్ ఒకవేళ అంతా చదవలేకపోయినా చదివిన భాగాన్ని చాలాగా విశ్లేషించి అర్థం చేసుకుంటే, అందులో ఉన్న మర్మాల్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితాలు ధన్యమైపోతాయి. ఎందుకంటే నేను గత 6 సంవత్సరాలుగా ఈ విధంగా జూమ్ మీటింగ్ కండక్ట్ చేయటం వల్ల ప్రతి దినము, ప్రతి వారము ఈ మెసేజ్ తయారు చేస్తున్నప్పుడు అనేక విషయాలు, అనేక లోతైన మర్మాలు తెలుసుకుంటానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. మీరు వింటున్నారు, కానీ దానికంటే ఎక్కువగా నేను ఐఎమ్ మోర్ బ్లెస్డ్. ఎందుకంటే అనేకమైన విషయాలు తెలుసుకుంటాం వల్ల దేవునిలో ఆనందించుచున్నాను. ఇక్కడ మనం నిత్య జీవం, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నిత్య జీవం పొందుకుంటానికి ఆయన తన కుమారుని అనుగ్రహించాడు. అయితే నిత్య జీవం అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ ఎటర్నల్ లైఫ్? నిత్యము జీవించే జీవితం ఏంటని ఇప్పుడు మనం ఒకసారి చూస్తే, యేసు ప్రభుకి ఇవ్వబడిన అధికారము లేదా ఆయనకి అప్పగించబడిన శక్తి ఏమిటంటే, దేవుడు తనకు అప్పగించిన వారందరికీ నిత్య జీవమునిచ్చే హక్కు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరూ నశింపక నిత్య జీవమును పొందుటకు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి ఆయన అందరి కోసం సిలువలో మరణించింది. కాబట్టి ఆయన మనందరికీ నిత్య జీవం ఇవ్వగలడు లేదా ఇవ్వలేడు. ఎప్పుడు ఇవ్వగలడు? మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనకు నిత్య జీవం ఇవ్వగలడు. విశ్వసించకపోతే మనకు ఆయన నిత్య జీవము ఇవ్వలేడు. ఇక్కడ సేమ్ ఇదే వ్రాసి ఉంది. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మరొక వాక్యం ఏంటంటే, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఇది దేవుని చిత్తమై ఉన్నది. దేవుడు మనమందరము ఎవరు కూడా నశించిపోకుండా రక్షణ పొందాలి, నిత్యజీవం పొందాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాదు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల
దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఒక్కొక్కసారి మనం ఎవరినన్నా పికప్ చేసేటప్పుడు కానీ, చర్చ్‌కి ఎవరినైనా పికప్ చేసేటప్పుడు లేదా చర్చ్ అయిపోయిన తర్వాత మరి ఆ బస్సులో ఎక్కవలసిన వాళ్ళు ఎవరన్నా కొంతమంది రాకపోతే వారి గురించి వెయిట్ చేసి, వారొచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళని ఎక్కించుకొని వెళ్తాం. ఇక్కడ అలాగా ఎవరు కూడా నశింపోవాలని ఇచ్ఛింపక మన కొరకు ప్రభు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హి ఈస్ పోస్ట్‌పోనింగ్. ఒకవేళ ఎవరైనా వారి మీదకి శిక్ష వస్తుంటే మరొక్క పర్యాయం వారికి ఒక అవకాశం ఇద్దాము అని ప్రభువు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని మన తరపున మరి ఆయన ఒక న్యాయవాదిగా చెప్తున్నారు. వి విల్ గివ్ వన్ మోర్ ఛాన్స్. ఈసారి పశ్చాత్తాపపడి మారు మనసు పొందవచ్చు అని ఈ విధంగా, అందుకనే పాపి చిరాయువు అంటారు. అంటే అతని ఆయుష్ ఎక్కువగా ఇస్తుంటాడు. ఎందుకని? అట్లీస్ట్ ఈ డ్యూరేషన్‌లో మారు మనసు పొంది మరి దేవుణ్ణి అంగీకరించి, దేవుడు అనుగ్రహించి ఈ నిత్య జీవాన్ని పొందుకుంటాడు అని ఎంతో పేషెన్స్ కలిగి, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు దేవుడు. అయితే మరి ప్రకటన గ్రంథంలో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడు రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము. మరి దేవుని వాక్యం వినటానికి దప్పిగొని ఆయన యందు విశ్వాసం ఉంచటానికి ఇష్టపడి విశ్వసించిన వాడు మరి ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. నిత్య జీవంలో ప్రవేశించటానికి ఇక్కడ నిత్య జీవమును గూర్చి 7 పర్యాయాలు చెప్పబడింది. మొట్టమొదటిగా యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనంలో మనం చూచినట్లయితే 2వ వచనం, సర్వ శరీరుల మీద 17వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2 కాదు. యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అది ఒకసారి. 6వ వచనములో మరి వారు నీ వాక్యం నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మితిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని నేను వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ఇక్కడ 6వ వచనంలో మరి మనం చూసినట్లయితే వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఎవరైతే ఆయన వాక్యాన్ని గైకొని ఉంటారో వారందరూ నిత్య జీవం పొందుకుంటానికి అర్హులు. మరలా 9వ వచనంలో వారి కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. ఎందుకంటే నిత్య జీవం పొందుకుంటానికి. 11వ వచనంలో మరలా నేను నీ యొద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. ప్రభువుతో మనము ఏకమవటం అంటే అది నిత్య జీవం సంబంధించింది. ప్రభువుతో మనము ఏకమవటం అంటే వారు నీవారు. 6వ వచనంలోనేమో వారు నీవారై ఉండిరి. ఎవరు వారై ఆయన వారైతే వారు నిత్య జీవాన్ని పొందుకున్నారు. కాబట్టి 11వ వచనంలో కూడా వారు నీతో ఏకమై ఉండువారు. 12వ వచనంలో ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా యందు నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. నా సంతోషం వారిలో పరిపూర్ణం అంటే వారు నిత్య జీవాన్ని పొందుకున్నప్పుడు నాకు సంతోషము అని చెప్పి మరి 24వ వచనంలో కూడా చూస్తే
తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని. దేవునితో సహవాసం కలిగి మనం ఉండటమే నిత్య జీవం. నీవు నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నారు. కాబట్టి ఇక్కడ ఈ 7వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో 7 సార్లు నిత్య జీవాన్ని, అంటే డైరెక్ట్‌గా నిత్య జీవం అని చెప్పుకోకుండా నిత్య జీవం యొక్క సారాంశాన్ని ఇక్కడ 7 పర్యాయాలు చెప్పబడింది. క్రీస్తుతో మనం ఐడెంటిటీ కలిగి ఉండటమే నిత్య జీవము. ఒక రకమైన బంధుత్వము కలిగి ఉన్నప్పుడు బంధువులని పిలుస్తుంటారు. అయితే యేసు యొక్క ఆజ్ఞల్ని మనము అనుసరించటం వల్ల తండ్రికి మనము కూడా దత్తపుత్రులమవుతున్నాం, కుమారులమవుతున్నాం. సో, ఆటోమేటిక్‌గా తండ్రికి ఉండవలసిన లక్షణాలన్నీ మనకి వస్తున్నాయి. ఆ నిత్య జీవంలోనికి మనం కూడా ప్రవేశిస్తున్నాం. అసలు నిత్య జీవం అంటే ఏంటి అనే ఇప్పుడు మనం ఒకసారి చూచినట్లయితే, సహజ సిద్ధంగా జీవులను వాటి సహజ వాసము నుంచి మనం వేరు చేసినప్పుడు అవి చనిపోతుంటాయి. ఉదాహరణకి నీటిలో నుండి వేరు చేసిన చేపలు, ఫిష్ ఔట్ ఆఫ్ వాటర్ అంటారు. ఆ వాటర్ నీటిలో ఉన్నంతసేపు జీవం కలిగి ఉంటాయి. నీటిలోంచి బయటకు తీసేయగానే అవి జీవించలేవు. అదేవిధంగా ఉన్నత స్థాయి జీవరూపములు, వాటి అనుకూలత స్వభావం, శక్తులు మరియు తమ పరిసరములను జయించగల సామర్థ్యము కారణముగా తక్కువ స్థాయి జీవరూపముల కంటే ఎక్కువ కాలము జీవించగలవు. వాటికి అదుపులో లేని ఇంకా ఉన్నతమైన శక్తులు కూడా ఉన్నవి మరియు వాటిచే జయించబడినప్పుడు అవి తప్పక మరణించవలసినవై ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని జీవరాశులు వేరే జీవముల కొరకు సృష్టించబడినాయి. సముద్రంలో చిన్న చేపలు పెద్ద చేపలకి ఆహారంగా సృష్టించబడినాయి. కాబట్టి అది ఒక శక్తి కలిగి ఉన్నతమైన శక్తులు, అంటే ఒక తిమింగలం గానీ, లేతే వేరే పెద్ద పెద్ద షార్క్‌లు గానీ, అవి మరి చిన్న చేపలు. తిమింగలం అయితే, వేలైతే ఆహ్, వెజిటేరియన్. మిగిలినవి పెద్ద చేపలు చిన్న చేపల్ని తినటం వల్ల అవి మరణించక తప్పవు. ఏందంటే వాటి సామర్థ్యం అంతే. అదే విధంగా దోమ యొక్క దోమలు ఇలాగ కొన్ని వాటి జీవన కాలము నిర్దిష్టమైంది. అంతే వాటి టైం. కాబట్టి మానవునికి సకల సృష్టిపై అధికారం ఇచ్చాడు దేవుడు ఆదికాండంలో చూస్తే. మరియు అతడు అన్నింటికి అధిపతిగా ఉండి ఉంటే శాశ్వతంగా జీవించి ఉండేవాడు. మీరు ఈ ఈ సృష్టినంతటిని మీ కంట్రోల్‌లో ఉంచుకొని, మీరు ఫలించి దీనిని నింపండి అని దేవుడు ఆశీర్వదిస్తే, మొట్టమొదటిగా మరి ఆదాము చేసిన తప్పు వలన అదంతా పోయి సాతాను, దుష్టాత్మలు మరియు పాపము ఆదాముపై ఆధిపత్యం సాధించినవి. అందువల్ల అతడు మరణించవలసి వచ్చినది. ఒకవేళ అతడు అదే విధంగా ఆధిపత్యం చక్కగా కొనసాగించి ఉంటే అతడు ఎప్పటికీ మరణించి ఉండేవాడు కాదు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం చూస్తే, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. కాబట్టి ఏది చేయొద్దన్నాడో అది చేయటం వల్ల ఈ లోకంలోనికి మరణము సంభవించింది. ఇక్కడ మనం చూస్తే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, కాబట్టి పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని
మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములతో పాలివాడాయను. మరి ఏ స్త్రీ ద్వారా అయితే పాపం సంభవించిందో ఆ స్త్రీ గర్భమున ఆయన మానవ రూపంలో రక్తమాంసములు గలవాడై పాలివాడై మనల్ని విడిపించటానికి మరి రక్త మాంసములతో ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. 1 యోహాను 3:8 అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఆ యాక్ట్స్‌లో నుంచి, ఆ అపవాది సంబంధమైన క్రియల నుంచి బయటికి తీసుకురావటానికే మరి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ రకాలైన శక్తులన్నిటిపైన మానవునికి సంపూర్ణమైన ఆధిపత్యమును తీసుకొని రావటానికి క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చెను. కాబట్టి తద్వారా ఆయన మరలా దేవునితో ఐక్యతలో శాశ్వతంగా జీవించగలడు. నిత్యుడైన దేవునితో శాశ్వతమైన సంభాషణ మరియు సంబంధము నిత్య జీవమును ఇచ్చును. ఇప్పుడు ఆదిలో ఏమైంది? పాపము లేని ఈ లోకమును సృష్టిని ఆయన సృష్టించాడు. అయితే పాపము ఈ లోకంలో ఫుల్లుగా తాండవం చేస్తున్నప్పుడు మరి దాని వలన వచ్చు జీతము మరణం అయిపోయింది. అయితే దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నప్పుడు తిరిగి ఆ సంబంధాన్ని పునరుద్ధరించటానికి ఆయన తన స్వకీయ కుమారుని పంపించాడు. పంపించి దేవునికి మనకి సమాధానాన్ని ఏర్పరిచి తండ్రి అని పిలవగలిగే ఆ యొక్క బంధాన్ని యేసు ప్రభు తిరిగి పునరుద్ధరించాడు. అనగా ఈ శాశ్వతమైన సంభాషణ సంబంధము నిత్య జీవమును తెచ్చును. మానవుడు తన జీవితము ఈ విషయములపై ఆధారపడని పరిమితమైన మరియు భౌతిక ప్రపంచమును దాటి వెళ్ళినప్పుడు అతడు అనంతమైన ఆధ్యాత్మికమైన మరియు నిత్యమైన దానిలోనికి ప్రవేశించును. ఎలా ప్రవేశిస్తాడంటే ఈ నిత్య జీవంలోనికి నిత్యత్వపు ప్రభావముతో పాలు పంపులు పంచుకోవటం వలన నిత్యత్వపు స్వభావంలో మరియు ఆధ్యాత్మికమైన నిత్యమైన వాటితో పరిపూర్ణ అనుగుణ్యతను కలిగి ఉండటం వలన అతడు నిరంతరము జీవించగలడు. హీ విల్ లివ్ ఫర్ ఎవర్. సైన్స్ ప్రకారంగా మరి మనము కాంతి వేగంతోటో లేకపోతే దేనితోటో అంత స్పీడ్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పటికీ మనము వయస్సు మనకి రాదు. మనం ఎప్పటికీ మన వయస్సు సేమ్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అనగా మనము మరి దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం వల్ల అది నిత్య జీవం కలిగి ఉండటమే. ఇక్కడ చూడండి 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అనగా మనకి కనిపించేవన్నీ కూడా నిత్యం ఉండేవి కావు. అయితే అదృశ్యమైనవి అసలు మనకి తెలియనివి అవి ఎప్పుడు నిత్యంగా ఉంటాయి, నిత్యములు. అందుకనే ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అధికములైన వాగ్దానములను అనుగ్రహించినాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు
పాలివారగనట్లు వాటిని అనుగ్రహించిన దేవ స్వభావం ఎప్పుడైతే మనం ఆ దేవ స్వభావాన్ని కలిగి పాలివారం అవుతామో దేవునితో మనము నిత్యజీవం కలిగి ఉంటాం. దేవునిని నిత్యముగా తెలుసుకోవడమే నిత్యజీవం. సింపుల్‌గా చెప్పాలంటే దేవునిని ఎల్లప్పుడూ తెలుసుకొని ఉండటం. నేను 2, 3 వారాల క్రిందట మీకు చెప్పాను. దేవుడు ఈ లోకం అంతా కూడా పాపరహితంగా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తే, ఇదంతా భ్రష్టు పట్టిపోయి పాపంతో ఫుల్‌గా నిండిపోయింది కాబట్టి, హి వాంటెడ్ టు డిస్మాంటిల్ ద హోల్ వరల్డ్. ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ఈ వాతావరణాన్ని అంతటిని అగ్ని చేత ఆయన కాల్చివేసి, నూతన భూమియు, నూతన ఆకాశమును, క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని, నూతనమైనదైన యెరూషలేము పరలోకం నుంచి దిగి వచ్చుట నేను చూచి తిని అని రాశాడు. అందులో మనందరికీ మ్యాన్షన్స్ ఆయన క్రియేట్ చేస్తున్నాడు. అక్కడ మనం నిత్యము ఉంటాము. తండ్రితో మనం కలిసి జీవిస్తాం. అదే నిత్య జీవాన్ని కలిగి ఉండటం. సో, ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలోకి, న్యూ అట్మాస్ఫియర్‌లోకి, న్యూ సిటీలోకి మనం ఎంటర్ అవుతున్నాం అంటే, దేవునిని నిత్యముగా తెలుసుకోవటము, దేవునితో సంబంధం కలిగి ఉండటము, దేవునితో కలిసి మనం జీవించటం అదే నిత్య జీవం. ఆదాము వలె కొంతకాలము ఆయనను తెలుసుకోవటము తాత్కాలిక జీవితం. ఆదాము కొంతకాలమే తెలుసుకున్నాడు. అది 900 చిల్లర సంవత్సరాలు బ్రతికున్నాడు. అంతకాలమే తెలుసుకున్నాడు. అయితే మనము వి విల్ లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అది దేవునిని తెలుసుకోవటం వల్ల మనము మరి చేస్తాం. ప్రకృతిలోని ప్రతి వస్తువు దానికి జీవమునిచ్చే లేదా దానిని మరణం నుండి కాపాడే పరిశ్రమల్లో ఉన్నంత కాలము మరియు అంతవరకు అది జీవించినట్లే. చేపని నీటిలో వేసి ఉంచితే అది జీవిస్తూ ఉంటది కొంతకాలం. అది ఎప్పుడైతే బయటకు వస్తదో అది చనిపోయే టైం వస్తుంది. విశ్వాసి కూడా తన జ్ఞానానుసారముగా జీవించును. ప్రకృతిలోని సమస్త వస్తువులు తమను సజీవముగా ఉంచే పరిస్థితుల్లో సహవాసం కలిగి ఉండటం మరియు దానిని ఉపయోగించుకోవడం మానేసినప్పుడు, అనగా ఆ కండిషన్స్ నుంచి మనం విత్‌డ్రా చేసినప్పుడు అది మరణించినట్లే. ఫర్ ఎగ్జాంపుల్ చేపను నీటిలోంచి తీసేస్తే కొంతసేపు బ్రతికుంటది. ఆ తర్వాత అది మరణిస్తది. విశ్వాసి కూడా దేవునిలో జీవించటము మానేసి సువార్తకు విధేయత చూపటము ద్వారా తనకు అందించబడిన ప్రయోజనములను విశ్వాసముతో స్వీకరించనప్పుడు మరణించి దేవుని నుండి వేరుపడును. సో, మనము ఎక్కువ సార్లు నిత్య జీవము అని మాట్లాడుకుంటానికి ఈ దినము ప్రాక్టికల్‌గా అసలు నిత్య జీవం ఏంటంటే అనేది మనము అర్థం చేసుకోవాలి. మనం ఎవరైనా సరే క్లినికల్‌గా మరణించారు అని చెప్పటానికి 3 రకాలుగా చెప్తూ ఉంటారు. చాలా రకాలుగా. ఏంటి ఒకటి బ్రెయిన్ డెత్ అంటారు. ఇంకొకటేమో ఆహ్, హార్ట్ ఆగిపోవటం. అది ఫిజికల్‌గా ఇదవ్వటం అనేది ఇంకొక రకంగా చెప్తారు. ఈ 2 ఈ ఏంటంటే డెత్ అని వారు మెడికల్‌గా మనకి సర్టిఫై చేస్తుంటారు. అయితే మనం తెలుసుకోవాల్సిందేంటంటే, దేవుడు మానవుని తన స్వరూపంలో సృజించి నాసికా రంధ్రంలో జీవవాయువుని ఊదాడు. ఇప్పుడు ఆ జీవవాయువు మనలోంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు మనం ఇంకా మరణించిన వారితో సమానం. అది యూజ్‌లెస్ అన్నమాట ఈ బాడీ. ఇప్పుడు మనం కరెంట్ పెట్టి కనెక్షన్‌లో ఉన్నప్పుడు అది వర్క్ చేస్తా ఉంటది. ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేసామో లేదా డీలింక్ చేసామో అప్పటితోటి అది ఆగిపోతుంటది. అనగా దేవునితో మనకున్న ఆ సంబంధం, ఆ ఆత్మ, దేవుడిచ్చిన ఆ ఆత్మ సజీవం అది ఎప్పుడైతే తెగిపోతుందో మనం మరణించిన వారమవుతాం. దేవుని నుంచి వేరుపడతాం. అందుకనే
యోహాను సువార్త 6 అధ్యాయం 27 వచనంలో క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దీన్ని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? జీవాహారమును నేనే, ఇది నేరుగా నేను పరలోకం నుంచి మీ కొరకు తీసుకొని వచ్చి ఉన్నాను. ఎవడైతే నా శరీరము తిని నా రక్తము తాగుతాడో వాడే పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ప్రవేశిస్తాడు అని చెప్తే, అప్పట్లో ఆయన మెసేజ్లు విన్న వారందరూ కూడా మేమేమన్నా నరమాంస భక్షకులమా, నీ శరీరం తినే మరి బ్లడ్ సక్కర్స్మా అని వారు అర్థం చేసుకోలేకపోయారు ఆ మర్మాన్ని. ఈ దినం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి వారం వెంబడి వారము ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరించుతున్న మరి మనము మన యొక్క ఆత్మ పరలోకము చేరు పర్యంతము దానికి కావలసిన పోషణ, ఆ జీవాహారాన్ని ప్రభు మనకు ఇచ్చుచున్నాడు. మనము ఈ లోకంలో జీవించటానికి కావలసిన ఈ ఆహారాన్ని తింటున్నాం. అయితే అది కాదు. మనము మరణించి మన ఆత్మ ఈ శరీరం నుంచి వేరు చేయబడి ఆయన తిరిగి వచ్చినప్పుడు మనము ఆయనతో కలిసి పరలోకంలో నిత్యజీవం పొందుకుంటానికి మన ఆత్మకు కావలసిన జీవాహారాన్ని మనము వారం వెంబడి వారము ప్రభువును గుర్తు చేసుకుంటూ ద్వారా తీసుకొని మనము బలపడుచున్నాం. అందుచేత మరి అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. అది ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానము. ఎవరైతే ఈ శరీరం తీసుకుని ఈ ఆయన శరీర రక్త మాంసాలని భుజిస్తారో వారు నిత్యజీవం పొందుకొనుటకు అర్హులు అని చెప్పి ఉన్నాడు. ఇది మరి నిత్య జీవానికి సంబంధించిన నా ఎక్స్‌ప్లనేషన్. ఒక చేపను మనం ఆధారంగా తీసుకుంటే అది నీటిలో ఉన్నంతసేపు బ్రతుకుతుంది. నీటిలోంచి బయటికి తీసేయగానే చనిపోతుంటది. చాలామంది బాగా ఇంపార్టెంట్ రాజులు, రాజకీయ నాయకులు ఏంటంటే వారు వెంటిలేటర్ మీద ఉంటారు. ఆ వెంటిలేటర్ మీద అందరూ వారి కుటుంబస్తులు వచ్చే వరకు ఆయన బ్రతికే ఉన్నాడని డిక్లేర్ చేస్తా ఉంటారు. అందరూ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ వెంటిలేటర్ కనెక్షన్ తీసేస్తారో వెంటనే చనిపోతాడు. ఆ వెంటిలేటర్ ఉన్నంత సేపు బ్రతికున్నాడు. మరి ఆ వెంటిలేటర్ ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాలు పెట్టారనుకోండి ఒకవేళ అతను బ్రతికున్నట్టా? మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనము ప్రభువుతో కనెక్షన్ ఉన్నప్పుడు, మనం ఎప్పుడూ కూడా నిత్యము జీవించే ఉంటాం. ఈ చిన్న టెక్నిక్‌ని మనం అర్థం చేసుకుంటే, ప్రభువు మనకిచ్చిన ఆ వాక్యము ద్వారా మనము ప్రభువుతో నిత్యము సంబంధం కలిగి ఉన్నట్లయితే మన దేహాన్ని, ఈ బాడీని భూమి మీద ఈ గుడారాన్ని, ఈ శిథిలమైపోయిన గుడారాన్ని ఇక్కడ వదిలేసి, మన ఆత్మ దేవునితో నిత్యము కలిసి జీవించటానికి అవకాశం ఉంటుంది. అందుకనే మన వాళ్ళందరూ ఏం చెప్తారంటే, జీవులేని బది లక్షకులు చావు పుట్టుక తప్పదు. ఏదో ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత దాని లిమిట్ అయిపోయిన తర్వాత అది చనిపోతుంటుంది. అయితే మానవుడు మాత్రం ఆయన తన స్వారూప్యంలో ఆయన మనల్ని సృజించాడు కాబట్టి, మన జీవము తండ్రికి మరి రిపోర్ట్ చేస్తది. యేసుప్రభు కూడా మరి రక్త మాంసాలతోటి ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా మరణిస్తే మన ఆత్మ దేవుని సన్నిధిలో ఉంటుంది. మనం ఎప్పుడైతే సువార్తను విని చక్కగా సువార్తకు విధేయత చూపడం ద్వారా మనము ఒకవేళ దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవునితో మనము నిత్యము జీవించే అవకాశం మనకి దేవుడు అనుగ్రహించాడు. ఎవరు కూడా నశించిపోకుండా ఉండాలని ఆయన మనందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ఇక్కడ
మరి విశ్వాసుల కొరకు, తన శిష్యుల కొరకు యేసు ప్రభు ప్రార్థించిన 7 విషయాలు ముఖ్యంగా ఏంటంటే విశ్వాసుల కొరకు కీడు నుండి కాపాడబడవలనని, కీడు నుంచి కాపాడబడవలనని 11వ వచనంలో నేనికను లోకములో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడమని ప్రభు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి? కీడు నుంచి కాపాడబడవాలని. తండ్రి కుమారులు ఇద్దరు ఏ విధంగా ఏకమై ఉన్నారో మనము కూడా ఆ విధంగా ఏకమై క్షేమంగా ఉండాలనేసి, కీడు నుంచి తప్పించబడాలనేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. కీప్ దెమ్ అవే ఫ్రమ్ ఈవిల్స్ అని యేసు ప్రభు మన కొరకు ప్రార్థన చేయుచున్నాడు. రెండవది, దేవుడు మరియు క్రీస్తు ఒక్కటే అయినట్లుగా విశ్వాసులందరి ఐక్యత కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా మరి 11వ వచనంలో నీవు నేను ఏ విధంగా ఏకమై ఉన్నామో వీరందరూ కూడా నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని ఐక్యత కలిగి కాపాడము అని చెప్పుచు 21వ అధ్యాయంలో చూడండి, నేను తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, వారు వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను. ఎవరైతే వాక్యమందు వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచుతున్నారో ఆ విశ్వాసులందరి ఐక్యత కొరకు ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు. విశ్వాసులందరిలో క్రీస్తు ఆనందం నెరవేరవలనని 13వ వచనంలో చూస్తే, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. విశ్వాసులందరిలో క్రీస్తు ఆనందం నెరవేరవలనని ఆయన మరి చెప్తున్నాడు. అది మనం ఇక్కడ గమనించి ఉన్నాం. నేను నీ వద్దకు వస్తున్నాను, నువ్వు నేను ఏ విధంగా ఏకమై ఉన్నామో అదే విధంగా వీరిని కాపాడము, వీరి ఆనందము నేను చూడవలను అని ఇక్కడ వాక్యము మనకి పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను అనేసి ప్రభువు సెలవిచ్చుచున్నారు. 4వది, దేవుడు ఈ పని కొరకు ప్రత్యేకించబడినట్లుగా విశ్వాసులు ఆయన సంపూర్ణ కార్యము కొరకు పరిశుద్ధపరచబడవలనని లేదా వేరు చేయబడవలనని. మనం ఈ లోకములో వేరు చేయబడిన జనాంగము. ఈ లోకంతో మనం కలిసి ఉండట్లేదు, మనం వేరు చేయబడి ఉన్నాం. 10వ అధ్యాయం 36వ వచనం చూడండి. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వారితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అని. తండ్రి ప్రతిష్ఠ చేశాడు మనల్ని, ఈ లోకంతో కలవిసుకోకుండా మనల్ని పరిశుద్ధపరిచి ప్రతిష్ఠ చేసి ఉన్నాడు. 17వ వచనం చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను అని ఇక్కడ ప్రభు మనకి సెలవిస్తున్నాడు. మనమందరము వేరు చేయబడిన జనాంగము, క్రీస్తు ఏర్పరచబడిన విశ్వాసులం కాబట్టి మనము మరి వేరుగా సంపూర్ణ కార్య కొరకు
మనము పరిశుద్ధపరచబడాలని, వేరు చేయబడాలని ప్రభు మన కొరకు ప్రార్థించుచున్నాడు. విశ్వాసుల పట్ల దేవుని ప్రేమను ప్రపంచము గుర్తించవలెనని. విశ్వాసుల పట్ల దేవునికున్న ప్రేమను 24వ వచనం చూడండి. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమ వారు చూడవలెనని కోరుచున్నాను. కొన్ని సార్లు నన్ను ఎవరు ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తాను అని ఒక వాక్యం ఉంది. విశ్వాసుల పట్ల దేవుని యొక్క ప్రేమ ప్రపంచము గుర్తించవలనని. ఈ మధ్య మనం క్రికెటర్స్‌ని చూస్తున్నాము. సంజు అతను మొన్న క్రికెట్‌లో, అంతకుముందు ఇంకొక లేడీ క్రికెట్‌లో, ఈ విధంగా వారి యొక్క విజయాల్లో విశ్వాసులు, దే ఆర్ బిలీవర్స్. వారి పట్ల దేవుని యొక్క ప్రేమ ప్రపంచం గుర్తించవలనని ఇది ప్రభు విశ్వాసుల కొరకు ప్రార్థన చేశాడు. 6వది క్రీస్తుతో తిరిగి కలవవలెనని. క్రీస్తుతో కలవవలెనని. వారందరూ మరి ఏకమై ఉండులాగున. మనము తర్వాత క్రీస్తుతో కలిసి ఉండేటట్టు, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును కూడా ఉండునట్లు నా మహిమను వారు చూడగోరవలనని కోరుచున్నాను అనేసి, ఈ ప్రేమను ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను ఆయన అక్కడ వెల్లడిపరుస్తూ తండ్రిని కోరుచున్నాడు. ఆయన మహిమను చూడవలనని ఆ తండ్రికి, మరి కుమారునికి జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి, కాబట్టి నా మహిమను వారు చూడవలనని నేను కోరుచున్నాను అనేసి ప్రభు మన తరపున తండ్రిని ప్రార్థించుచున్నాడు. ఏంటంటే మనం ఆయన మహిమను చూడాలి. మనం కూడా ఒక్కొక్కసారి వివిధ దేశాల్లో సెటిల్ అయి ఉంటాము. మన తల్లిదండ్రులు మన పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని వాళ్ళని విజిట్ వీసాలో తీసుకెళ్ళి మన యొక్క లివింగ్ స్టైలు ఇవన్నీ కూడా వారికి చూపిస్తూ ఉంటాం. ఇక్కడ యేసు ప్రభు కూడా, మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీరు నిత్య జీవం కలిగి ఉంటారు. నేనెక్కడ ఉంటానో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు నేను కలిసే జీవిస్తాము. మరి నిత్యము జీవిస్తాము. తండ్రి ఎదురుగా మనతో ఉంటాడు అని చెప్తున్నాడు. ఒక్కొక్కసారి మరి ఆ విధంగా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఒక్కరిగా ఉంటే వారిని తీసుకొని వారు పిల్లలు ఒక్కోసారి వెళ్తా ఉంటారు. వారి పిల్లల దగ్గర వారు క్షేమంగా, హ్యాపీగా ఉంటారు. అదే విధంగా తండ్రి మరి కుమారుని ద్వారా ప్రామిస్ చేసింది మనకి నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము వారితో కూడా, తండ్రితోనూ కుమారునితోనూ మనము సంతోషముగా మహిమపరచుచు వారి మహిమను చూస్తూ దేవుని సన్నిధిలో జీవించటమే నిత్య జీవం. దేవుని సన్నిధిలో ఉంటే ఇంక అసలు మనకేం ప్రాబ్లమ్ ఉండదు కదా! అసలు ఏమి ఇంకా సమస్య ఏది ఉండదు. అందుచేత ఇది దేవునితో సంపూర్ణ సమానత్వాన్ని కోరడం. ఏ విశ్వాసి అయినా నావన్నీ నీవే అని చెప్పగలడు. కానీ నీవన్నీ నావే అని క్రీస్తు మాత్రమే చెప్పగలడు. ఎందుకంటే తండ్రి, కుమారుడు వారిద్దరికున్న ఆ యొక్క కలయికను బట్టి నీవన్నీ నావే అని క్రీస్తు చెప్తున్నాడు. విశ్వాసి నావన్నీ నీవే అని చెప్పగలడు కానీ వేరే వాళ్ళతోటి మరి కుమారుడి ద్వారా ప్రభువు మనకి, దేవుడు మనకి అన్నీను అనుగ్రహిస్తున్నాడు. అవన్నీ మనము వాక్యములో మనము నిత్యము చక్కటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవునితో సంపూర్ణ సమానత్వాన్ని మనం కలిగి ఉండటమే నిత్య జీవము కలిగి ఉండటం. కాబట్టి నిత్య జీవం అంటే మనము ఫిష్‌ని నీటిలోంచి బయటికి తీసేస్తే అది ఎలా చనిపోతుందో, మనము దేవుని వాక్యము నుంచి, దేవుని యొక్క సత్యము నుంచి వెళ్ళిపోయినప్పుడు మనలో ఉన్న ఆ యొక్క విశ్వాసాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు దేవునితో డీలింక్ అయిపోతుంది. అందువలన ఆ పాపము మన మీద మరి ఆహ్,
తాండవం చేసి మనల్ని మరణానికి నడిపిస్తుంది. అయితే మనం క్రీస్తులో ఆ జీవాన్ని కలిగి ఉన్నప్పుడు, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, సువార్త ద్వారా మనకు కలగబోయే ప్రయోజనాలన్నీ మనము కలిగి, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, మనము క్రీస్తులో జీవించే ఉంటాం గానీ చనిపోము. ఈ దేహము మరి ఈ వేరు చేయబడతది. అందుకని దేవుడేం చెప్తున్నాడంటే, ఈ శారీరక మరణం గురించి ఇ చింతపడవద్దు. కానీ దేహమును, ఆత్మను చంపువానికి భయపడును. కాబట్టి మన దేహము మన నుంచి విడిపోయినా సరే, మనము మన ఆత్మ తండ్రితో కలిసి జీవించటమే నిత్య జీవము. అటువంటి నిత్య జీవాన్ని మనమందరము మరి పొందుకోవాలని ఈ దినం ప్రత్యేకించి నేను మిమ్మల్నందరినీ మనవి చేయొచ్చు. అటువంటి నిత్య జీవం కొరకు మనమందరం పాటుపడవలెనని మిమ్మల్ని మరి ఒకసారి నేను హెచ్చరించుచు ఈ కొద్ది మాటలు ముగించుచున్నాను.